అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు నంద్యాల జిల్లా పోలీసులు. డోన్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. స్కార్పియో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యంను గుర్తించారు. 32 బాక్సుల్లో ఉన్న మద్యాన్ని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నంద్యాల జిల్లా ఎస్పీ గారు రాజశ్రీ రఘువీరారెడ్డి సారు ఆదేశాల మేరకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సెబ్బు ప్రవీణ్ కుమార్ సారు సూచనల మేరకి, అదేవిధంగా మా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి సూచనల మేరకి కర్ణాటక మద్యంకు సంబంధించి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు రూట్ వాచ్ చేయడం జరిగింది మార్నింగ్. ఆ టైంలో ఒక స్కార్పియో వెహికల్లో కర్నూలు వైపు నుంచి మనకు డోన్ పట్టణానికి వచ్చే దారిలో కాలేజ్ దగ్గర, ఐటీఐ కాలేజ్ దగ్గర మనం రూట్ వాచ్ చేస్తూ ఉంటే అక్కడ వచ్చేసి ఒక వ్యక్తి దాంట్లో స్కార్పియో వెహికల్ మనం పిటెడ్ ఇన్ఫర్మేషన్ మీద కరెక్ట్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం డీటెయిల్ చేశాము. దాంట్లో 30 కర్ణాటక మొత్తం బాక్సులు దొరికాయి. అదేవిధంగా ఆయన అడిగితే వాళ్ళు వచ్చేసి నేను ఇంట్లో అమ్ముతాను సార్, మా అమ్మతో నేను అందిస్తాను, నేను ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వస్తాను, ఇది రాయచూరు నుంచి తీసుకొని వచ్చాను, ఇంట్లో అమ్ముతారు సార్ అమ్మ అంటే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. అక్కడ వాళ్ళ మదర్ ఉంది, ఆమె పేరు వచ్చేసి ఈడిగా యశోదమ్మ, ఈ అబ్బాయి పేరు వచ్చేసి ఈశ్వర్ గౌడ్. ఇద్దరు కూడా తల్లి కొడుకులే. వీళ్ళు ఈ కర్ణాటక మధ్య నుంచి ఈ ఎలక్షన్ టైంలో గిట్టుబాటు ధర బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో బతుకు తెరువు కోసం ఈ పని చేస్తామని మా దగ్గర వాళ్ళు కోవడం జరిగింది. ఆమె దగ్గర 2 బాక్సులు మనం డీటెయిల్ చేసాము. ఆ 2 బాక్సులు ప్లస్ అక్కడ ఉన్న 30 బాక్సులు, అదేవిధంగా స్కార్పియో వెహికల్ని మనం సీజ్ చేసి వాళ్ళందరి మీద కూడా, ఇద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.